భగత్ సింగ్ అరెస్ట్ అనంతరం శాసనసభ పేలుడుపై విచారణ నేపథ్యంలో జేపీ శాండర్స్ హత్య వెనుక అతని హస్తంపై బ్రిటిష్ ప్రభుత్వం ఆరా తీసింది. హత్యకు సంబంధించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లపై అభియోగాలు మోపారు. భారత స్వాతంత్ర్యానికి తన గళాన్ని వినిపించేందుకు న్యాయస్థానాన్ని ఒక ప్రచార వేదికగా మలుచుకోవాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నాడు. హత్యా నేరాన్ని అంగీకరించిన అతను విచారణ సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు. విచారణ సమయంలో HSRA సభ్యులు లేకుండా కేసు విచారణ కొనసాగించాలని ఆదేశించారు. తద్వారా భగత్ సింగ్ తన భావాలను ఇక ఎప్పుడు ప్రచారం చేయలేడనని ఆవేదనతో అతని మద్దతుదారులు తీవ్రంగా మండిపడ్డారు. ఖైదీలు, విచారణ ఖైదీలు హక్కుల కోసం భగత్ సింగ్, ఇతర ఖైదీలు జైల్లోనే నిరాహార దీక్ష చేపట్టారు. చట్టం ప్రకారం ఉత్తమ హక్కులు కల్పించాల్సిన భారత రాజకీయ ఖైదీల కంటే బ్రిటిష్ అంతకులు, దొంగలకు ప్రాధాన్యత ఇవ్వడం దీక్షకు దారితీసింది. రాజకీయ ఖైదీలకు పౌష్టికాహారం, పుస్తకాలు, దినపత్రికల సదుపాయం, మంచి బట్టలు, మరుగుదొడ్డి, ఇతర దైనందిక సదుపాయాలను కల్పించడం వారి డిమాండ్లు. అలాగే కార్మిక లేదా హోదాకు తగని పనిచేసే విధంగా రాజకీయ ఖైదీలకు ఒత్తిడి తీసుకురాకూడదని సింగ్ డిమాండ్ చేశాడు. 63 రోజుల పాటు కొనసాగించిన నిరాహార దీక్ష భగత్ సింగ్ డిమాండ్లకు బ్రిటిష్ ప్రభుత్వం తలగ్గడం ద్వారా ముగిసింది. తద్వారా అతనుకు సాధారణ భారతీయుల్లో ఆదరణ పెరిగింది. దీక్షకు ముందు అతను ప్రభావం ప్రధానంగా పంజాబ్ ప్రాంతం వరకే పరిమితమైంది. కేంద్ర శాసనసభపై బాంబు దాడి జరిగినప్పుడు అక్కడున్న రాజకీయ నాయకుల్లో ఒకరైన మొహమ్మద్ అలీ జిన్నా లాహోర్ ఖైదీలకు బహిరంగంగానే తన సానుభూతిని తెలిపాడు. నిరాహార దీక్షపై మాట్లాడుతూ, నిరాహార దీక్ష చేసే వ్యక్తుల్లో ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మతోనే తాను ముందుకు సాగుతాడు, తన పోరాటానికి న్యాయం జరుగుతుందని విశ్వసిస్తాడు అని వ్యాఖ్యానించాడు. సింగ్ చర్యలపై మాట్లాడుతూ, ఏదేమైనప్పటికీ వారి ఎక్కువ నిందించినా ఎక్కువ చెప్పిన వారు తప్పుదోవ పడతారు, తద్వారా ఏర్పడే పాలనాధికార వ్యవస్థను ప్రజలు స్వీకరిస్తారు అని అన్నాడు. డైరీని రాసే అలవాటున్న భగత్ సింగ్ చివరికి 404 పుటాలను నింపాడు. తాను సమర్థించే పలువురు ప్రముఖులలో ఉల్లేఖనాలు, వారి గొప్ప వ్యాఖ్యలకు సంబంధించిన సింగ్ తన డైరీలో పలు సూచనలు సూచించాడు. అందులో కార్ల్ మార్క్స్, ఫ్రెడరిచ్ ఏంజెల్ ఆలోచనలు ప్రముఖంగా ప్రస్తావించాడు. భగత్ సింగ్ డైరీలోని పలు వ్యాఖ్యలు అతను విశిష్టమైన దార్శనిక అవగాహనకు అద్దం పడతాయి. దేవుడిపై విశ్వాసం లేని అహంకారి అనిపించుకున్న సింగ్ మరణానికి ముందు కూడా నేను ఎందుకు నాస్తికుడయ్యాను అనే ఒక శీర్షికను కూడా రాయడం జరిగింది. 23 మార్చి 1931 భగత్ సింగ్తో పాటు అతను సహచరులు రాజ్గురు, సుఖ్దేవ్లను లాహోర్లో ఉరితీశారు. సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న అతని మద్దతుదారులు అతన్ని ఆ క్షణమే షాహిద్ లేదా అమరుడిగా ప్రకటించారు. అప్పటికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ VN స్మిత్ ప్రకారం సింగ్ను ముందుగానే ఉరితీశారు. సాధారణంగా ఉదయం 8 గంటలకు ఉరి తీసేవారు. అయితే ఏం జరిగిందో ప్రజలు తెలుసుకునేలోగా అతన్ని ఉరితీయాలని నిర్ణయించారు. సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో జైలు లోపల నుంచి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి. సింగ్ జీవితానికి చివరగా తెరదించబోతున్నారనే విషయానికి అది సంకేతం. సట్లెజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేనివాలా వద్ద సింగ్ను దహనం చేశారు. సింగ్ స్మారక చిహ్నం నేడు భారత స్వతంత్ర సమరయోధులను గుర్తుకు తెస్తుంది.